మా వెంట ఉండాలని కూడా కోరుతూ ఉన్నాం సార్. అదేవిధంగా సార్ ఏదైతే మా స్వీపర్లకు అదేవిధంగా మా వారి గురించి కూడా రెండు విషయాలు చెప్పుకోవాలి సార్. వాళ్ళు కూడా చావుకు వెనకాడకుండా డిపార్ట్మెంట్ లో ముందుకు పనిచేస్తున్న కార్మిక వర్గం కాబట్టి వారు కూడా ఖచ్చితంగా ముందుండాలి సార్. మేము గతంలో సార్ మీరు చర్చలకు వెళ్ళేటప్పుడు నన్ను ప్రత్యేకంగా తీసుకుపోయి ఆ రోజు ప్రభాకర్ రావు గారితో కళ్ళారా చూసిన సార్. ఆ రోజు టీపీ పోయడానికి మీరెంత కృషి చేసిందో ఎప్పటికీ మర్చిపోలేం సార్. మా కార్మిక వర్గం అంతా కూడా మేము ఇళ్ళవేళగా మీకు ఖచ్చితంగా రుణపడి ఉంటాం సార్. అదేవిధంగా ఈ యొక్క కన్వర్షన్ ద్వారా సంస్థల రూల్స్ అదేవిధంగా రిటైర్మెంట్ అయ్యే కార్మికుడికి ముందు వరుసలో ఏదైతే ఉద్యోగ బదులతో కన్వర్షన్ రావాల్సిన అవసరాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఆ విషయంలో మీరు ముందుగాలని కోరుకుంటున్నాం. ఆర్టిజన్ పదాన్ని వెంటనే తొలగి మన కుటుంబాల హృదయాలలో వెలుగు రేఖలు నుడితే అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చెప్పినట్టుగా పర్సనల్ ప్లే పోవడం కారణం కూడా సారే. కాబట్టి ఈ ఆర్టిజన్ పదం కూడా తొలగించి మన హృదయాలలో ఖచ్చితంగా వెలుగు రేఖలు నింపుతాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సార్కు స్వాగతం పలకవలసిందిగా గుర్తు చేస్తాం. అందరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి విలీన ప్రక్రియ ఉన్న సంస్థలు పనిచేస్తున్నటువంటి ఆ రోజు 4/12/16 నాడు ఎవరికైతే ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్ అయిపోయిందో ఒక్కరోజు కూడా ఆ రోజు రోల్స్లో ఉన్న అందరినీ కూడా విలీనం చేసింది. ఎందుకంటే ఒక ఉద్యోగి డిపార్ట్మెంట్ రావాలంటే పోస్ట్ ఉండాలి. కాబట్టి ఇంతమందిని మనం తీసుకోవాలంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు తీసుకుంటే అందరినీ తీసుకోవాలని ఉద్దేశంతో అది దానికి సొల్యూషన్ ఏంటంటే విలీనం అనేటప్పుడు ఆ రూల్స్ లేవు కాబట్టి ఈ స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. దీనికి అన్నీ ఈ పులి స్టాప్ పెట్టాలంటే ఇప్పటికీ మనం అన్నీ కూడా చాలా వరకు సాధించుకున్నాం ఈ 8 ఏళ్ల కాలంలో. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక రెగ్యులర్గా అయ్యి 2018 నుంచి లెక్క పెట్టుకుంటే ఇలా 8 ఏళ్ళకు వస్తుంది. ఈ సెప్టెంబర్ వస్తే మీకు 8 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఈ 8 ఏళ్ల కాలంలో మనకు స్టాండింగ్ ఆర్డర్లో వచ్చిందే కాకుండా చాలా వరకు మన అమెండ్మెంట్స్ ద్వారా తీసుకోగలిగినాం. అలా బాగా ఇప్పుడు మనం చెప్పినట్టే పర్సులపై కావచ్చు, ఇక రకరకాల చనిపోతే ఉద్యోగాలు కావచ్చు, ఇంకా రకరకాల కూడా మనం తీసుకోగలిగినాం. మిగిలిన మెయిన్ సమస్య ఏంటంటే మనం ఎటు వెళ్ళాలి. ఇవాళ మనం మీరు అవుట్ సోర్స్గా 10 ఏళ్ళు చేసి కావచ్చు, 15 ఏళ్ళు చేసి కావచ్చు, 20 ఏళ్ళు చేసి కావచ్చు. తర్వాత విలీనమైన ఇంకేం రోజులు చేయాలి, ఎటు పోవాలనేది ఒక దారి అయితే మనకు అప్పుడున్న మేనేజ్మెంట్ మనకు చూపించలేదు. అప్పుడు కూడా చాలా మనం 8 ఏళ్ళకి నుంచి మేము రిప్రెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ కన్వర్షన్ అనేది అప్పటి నుంచి మేము అడుగుతున్నాం. మీ అందరూ కూడా తెలుసు. మరి ఇలా విలీనం చేసింది ఎట్లా అంటే యాజ్ పర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎవరి క్వాలిఫికేషన్ బట్టి గ్రేడింగ్స్ ఇచ్చేవారు. దాన్ని బట్టి మేమన్నా అంటే ఆ క్వాలిఫికేషన్ ఆధారంగా సీనియారిటీ తీసుకోమన్నాం. రోస్టర్స్ అవన్నీ తీసుకొని అప్పుడు 97లో ఏం చేసిందంటే ఇట్లా వీడబ్ల్యూ చేసుకోవాలని కావచ్చు, కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సంస్థలో ఉన్నటువంటి వేకెన్సీస్లో 50% ఒక 100 పోస్టులు జైల్లో ఉంటే అప్పుడు 50% ఇట్లా వీడబ్ల్యూస్ కావచ్చు, ఇక ఇతర రకాల్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా సింపుల్ టెస్ట్ పెట్టి ఎగ్జామ్ ఏం లేకుండా సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్లో తీసుకున్నాం. మన విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి టీవీఏసీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మన ట్రాన్స్కో ములుగు రోడ్ వరంగల్ నందు జరుగుతున్నటువంటి వంట వార్పు కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు టీఆర్బీకేఎస్ ప్రెసిడెంట్ శ్రీ జాన్సన్ గారికి మరియు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ట్రాన్స్కో అధ్యక్షులు సంపత్రావు గారికి అలాగే వచ్చేసిన కార్మికులందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికుల కోరిక అయినటువంటి కన్వర్షన్ అనే దాన్ని సాధించడం కోసం ఈ యొక్క ఉద్యమ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మరి దీనిలో భాగంగానే ఈరోజు వంట వార్పు కార్యక్రమం కూడా ట్రాన్స్కోలో జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క ఆర్టిజన్ కార్మికుల సమస్యలైనటువంటి కన్వర్షన్ కానివ్వండి, తర్వాత
కార్మికులకు రావాల్సిన న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో లీవులు కాకపోతే దగ్గర పెట్టాలి లోపల రాష్ట్రం వచ్చినాక కాంట్రాక్ట్ కార్మికులు అనే పద్ధతుల్లో దాన్ని ఆర్టీసీ కన్వర్ట్ చేయడం జరిగింది. దాదాపు 2016లో చేశారు. దాదాపు 10 సంవత్సరాలు అయితే ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి మళ్ళీ ఒక రిక్రూట్మెంట్ జరగలేదు. ఇప్పుడు ఉన్న కార్మికులే మొత్తం నెట్వర్క్ అంటే నెట్వర్క్ ఏమో 4 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు యాక్చువల్లీ ఒక వరంగల్ సెక్షన్ తీసుకుంటే ఒక 10 సబ్స్టేషన్లు ఉంటాయి, ఇవాళ 40 సబ్స్టేషన్లు, లైన్స్ కూడా మోర్ దాన్ డబుల్ అయినాయి. అంటే అదే స్టాఫ్ 2016 వచ్చిన స్టాఫే వాళ్ళ ఆర్టీసీని మార్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళే మోస్తున్నారు, మొత్తం నెట్వర్క్ అంతా వాళ్ళే మోస్తున్నారు. అంటే అప్పుడు నలుగురు ఉండేది, జనరల్ ఉండేది, అట్లాంటిది ఇద్దరు ముగ్గురుతోనే మొత్తం నెట్వర్క్ నడుస్తుంది. అంటే ఒక సబ్స్టేషన్ ఇద్దరు ముగ్గురు అంటే డబల్ ది వర్క్ పనిచేస్తున్నారు. కంపల్సరీ ఎన్టీటీ కొత్త కాదు, మన ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ ప్రకారం ఆల్రెడీ కింద క్యాడర్ వాళ్ళు హెల్పర్ కావచ్చు, వేరే కాంట్రాక్ట్ లెవెల్ కావచ్చు, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి కన్వర్సేషన్ చేసేది చాలా ఉన్నాయి. వాళ్ళు అడిగేది కొత్త కాదు, ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ ప్రకారం ఇవ్వని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు న్యాయమైన కోరికను మేనేజ్మెంట్కి 8వ తారీఖులోపు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే మీకు అందరూ